వీడియోలో మనం బలమైన మరియు బలహీనమైన ఆమ్లాలు మరియు క్షారాలు యాసిడ్స్ అండ్ బేసెస్ మధ్య గల తేడాలను వివరంగా తెలుసుకుందాం. హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఒక బలమైన ఆమ్లం, స్ట్రాంగ్ యాసిడ్ కనుక మనం దీన్ని ఉపయోగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇది మన చర్మాన్ని కాల్చగలదు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం లోహాలను అంటే మెటల్స్ని కూడా కరిగించేంత శక్తివంతమైనది. అదే వెనిగర్ బలహీనమైన ఆమ్లం, దీనిని మనం తింటాం కూడా. ఇది వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఒక ఆమ్లాన్నేమో మనం ముట్టుకుంటే మన చర్మం కాలిపోతుంది, అది ఇంకో ఆమ్లాన్ని మనం తినగలుగుతున్నాం. అయితే అసలు వీటిని బలమైనది లేదా బలహీనమైనది అని ఎందుకు అంటారో మీకు తెలుసా? దీని అర్థం తెలుసుకోవడానికి వీటిని నీటిలో కలిపినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు మనం 10 హెచ్సిఎల్ అణువులను తీసుకొని నీటిలో వేశామని అనుకుందాం. నీటిలోకి వెళ్ళగానే ఈ హెచ్సిఎల్ అణువులన్నీ విడిపోతాయి. అంటే ప్రతి హెచ్సిఎల్ అణువు ఒక H+ అయాన్ మరియు ఒక Cl- అయాన్గా విడిపోతాయి. ఇదే విధంగా మనం తీసుకున్న మొత్తం 10 అణువులు కూడా ఈ విధంగానే విడిపోతాయి. కాబట్టి ద్రావణంలో మనకు 10 H+ అయాన్లు మరియు 10 Cl- అయాన్లు కనిపిస్తాయి. ఒక్క హెచ్సిఎల్ అణువు కూడా విడిపోకుండా మిగిలి ఉండదు. ఇలా పూర్తిగా విడిపోయే లేదా పూర్తిగా వియోగం చెందే ఆమ్లాన్నే బలమైన ఆమ్లం, స్ట్రాంగ్ యాసిడ్ అని అంటారు. సరే, ఇప్పుడు మనం బలహీనమైన ఆమ్లం, వీక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం. వెనిగర్ యొక్క కెమికల్ ఫార్ములా CH3COOH. దీనిని ఎసిటిక్ ఆమ్లం అని కూడా అంటారు. మనం మళ్ళీ 10 ఎసిటిక్ ఆమ్ల అణువులను తీసుకొని నీటిలో కలిపినట్లు ఊహించుకుందాం. ఇది కూడా ఒక ఆమ్లం కాబట్టి ఎసిటిక్ ఆమ్లం H+ అయాన్ మరియు CH3COO- అయాన్లుగా విడిపోతాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం నీటిలోకి వేసిన 10 ఎసిటిక్ ఆమ్ల అణువులన్నీ విడిపోవు. బహుశా 10 అణువులలో కేవలం 1 లేదా 2 మాత్రమే H+ మరియు CH3COO- అయాన్లుగా విడిపోవచ్చు. మిగిలిన 8 అణువులు విడిపోకుండా అలాగే అణువుల రూపంలోనే ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే CH3COO- అయాన్ అంటే ఎసిటేట్ అయాన్ ఎక్కువగా అయాన్ రూపంలో ఉండడానికి ఇష్టపడదు. ఇది H+ అయాన్తో కలిసి ఎసిటిక్ ఆమ్లంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. కాబట్టి 10 ఎసిటిక్ ఆమ్ల అణువులను నీటిలో కలిపినప్పుడు అందులో 8 అణువులు విడిపోకుండా అలాగే ఆమ్లంగానే ఉంటాయి. కేవలం 2 అణువులు మాత్రమే H+ అయాన్ మరియు CH3COO- అయాన్గా విడిపోతాయి. కాబట్టి బలహీనమైన ఆమ్లం పూర్తిగా వియోగం చెందదు, అంటే పూర్తిగా అణువులుగా విడిపోదు. ఇది కేవలం పాక్షిక వియోగం చెందుతాయి. కాబట్టి బలహీనమైన ఆమ్ల ద్రావణంలో మనకు చాలా తక్కువ సంఖ్యలో H+ అయాన్లు కనిపిస్తాయి. అందుకే దీన్ని బలహీనమైన ఆమ్లం, వీక్ యాసిడ్ అని అంటారు. బలహీనమైన ఆమ్లాలలో అయాన్లు మళ్ళీ ఒకదానితో ఒకటి కలిసి తిరిగి అసలు అణువుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఒక సమతుల్యత ఏర్పడుతుంది. సో, ఇప్పుడు మీకు బలమైన ఆమ్లాలు మరియు బలహీనమైన ఆమ్లాల మధ్య తేడా ఏమిటో అర్థమైంది కదా. బలమైన ఆమ్లాలు నీటిలో పూర్తిగా వియోగం చెందుతాయి, అంటే కంప్లీట్లీ డిసోసియేట్ అవుతాయి. కానీ బలహీనమైన ఆమ్లాలు పాక్షికంగా మాత్రమే వియోగం చెందుతాయి, పార్షియలీ డిసోసియేట్ అవుతాయి. బలమైన ఆమ్లాలు ఎక్కువ H+ అయాన్లను విడుదల చేస్తాయి, అందుకే అవి చాలా ప్రమాదకరమైనవి మరియు గాఢత ఎక్కువగా ఉండడం వల్ల ఇవి చర్మానికి హాని కలిగిస్తాయి. బలమైన ఆమ్లాలకు ఉదాహరణ H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు HNO3 నైట్రిక్ ఆమ్లం. అయితే బలహీనమైన ఆమ్లాలు తక్కువ సంఖ్యలో H+ అయాన్లను విడుదల చేస్తాయి. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. ఈ ఆమ్లాలను మనం మన నిత్య జీవితంలో సాధారణంగా ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు నిమ్మరసం, వెనిగర్. నిమ్మరసంలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం, వెనిగర్లో ఉండే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం.
ఇవి బలహీనమైన ఆమ్లాలు. ఇంకా బలహీనమైన ఆమ్లాలకు ఉదాహరణలు H2CO3 కార్బోనిక్ ఆమ్లం మరియు HF హైడ్రోజన్ ఫ్లోరైడ్. సరే, ఇప్పుడు మనం బలమైన క్షారాలకు మరియు బలహీనమైన క్షారాలకు మధ్య గల తేడాలను తెలుసుకుందాం. ఇంతకుముందు మనం ఆమ్లాలను ఎలా అయితే నీటిలో కరిగించడం ద్వారా ఏవి బలహీనమైనవి, ఏవి బలమైనవి అని తెలుసుకున్నామో, అదేవిధంగా క్షారాలను కూడా నీటిలో కరిగించి ఏవి బలహీనమైనవి, ఏవి బలమైనవో గుర్తించవచ్చు. బలమైన క్షారం స్ట్రాంగ్ బేస్ అంటే నీటిలో పూర్తిగా విడిపోయి లేదా వియోగం చెంది OH- అయాన్లను అంటే హైడ్రాక్సైడ్ అయాన్లను ఇచ్చేది. ఉదాహరణకు సోడియం హైడ్రాక్సైడ్ NaOH. మనం 10 NaOH అణువులను నీటిలో వేస్తే అవి 10 Na+ మరియు 10 OH- అయాన్లుగా విడిపోతాయి. మరోవైపు బలహీనమైన క్షారాలు వీక్ బేసెస్ పాక్షికంగా మాత్రమే వియోగం చెందుతాయి. బలహీనమైన క్షారాలకు అమోనియం హైడ్రాక్సైడ్ NH4OH ఒక ఉదాహరణ. ఇందులో చాలా తక్కువ అణువులు మాత్రమే విడిపోయి OH- అయాన్లను ఇస్తాయి. మిగిలినవి అణువుల రూపంలోనే ఉండిపోతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, బలమైన లేదా బలహీనమైన అనే పదాలు ఆ పదార్థం ఎంత ప్రమాదకరం అనే దానిపై మాత్రమే కాదు, ఆ పదార్థం ఎంతవరకు విడిపోతుంది లేదా వియోగం చెందుతోంది అనే దానిపై ఆధారపడి ఉంటాయి. అయితే సాధారణంగా బలమైన ఆమ్లాలు మరియు క్షారాలు ఎక్కువ అయాన్లను విడుదల చేస్తాయి కాబట్టి అవి ఎక్కువ చర్యాశీలతని కలిగి ఉంటాయి. ఈ వీడియోలో మనం ఏ ఏ విషయాలు తెలుసుకున్నాం? మనం బలమైన మరియు బలహీనమైన ఆమ్లాలు మరియు క్షారాల మధ్య గల తేడాలను వివరంగా తెలుసుకున్నాం. బలమైన ఆమ్లాలు లేదా క్షారాలు నీటిలో పూర్తిగా వియోగం చెందుతాయి. అంటే బలమైన ఆమ్లాలు లేదా క్షారాలలోని అణువులు పూర్తిగా అయాన్లుగా విడిపోయి ఎక్కువ మొత్తంలో H+ అయాన్లు మరియు OH- అయాన్లను ఇస్తాయి. అదేవిధంగా బలహీనమైన ఆమ్లాలు మరియు క్షారాలు పాక్షిక వియోగం చెందుతాయి. అంటే బలహీనమైన ఆమ్లాలు లేదా క్షారాలలోని కొన్ని అణువులు మాత్రమే H+ అయాన్లు మరియు OH- అయాన్లుగా విడిపోతాయి. అందుకే వీటిలో తక్కువ మొత్తంలో H+ అయాన్లు మరియు OH- అయాన్లు ఉంటాయి. మనం ఇంకా బలమైన ఆమ్లాలు, క్షారాలు మరియు బలహీనమైన ఆమ్లాలు, క్షారాలకు ఉదాహరణలు కూడా తెలుసుకున్నాం కదా. చివరగా ఆమ్లం లేదా క్షారం యొక్క బలం అనేది దాని స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నీటిలో కలిపినప్పుడు అది ఎంత శాతం అయాన్లుగా మారుతుందో చూసి మనం దానిని బలమైనదా లేదా బలహీనమైనదా అని నిర్ణయిస్తాం.